వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. షెడ్యూల్ ప్రకారం ఈ ఎన్నికలు 2029లో జరగాల్సి ఉంది. కానీ హఠాత్తుగా రాజకీయాలు వేడెక్కాయి. దీనికి కారణం ఎన్నికలు షెడ్యూల్ కంటే ముందు జరుగుతాయని కాదు, కానీ దానికంటే ముఖ్యమైన కొత్త వారికి రాజకీయ ద్వారాలు తెరిచే, పాత ఔత్సాహికులకు అవకాశం పెంచే నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి ఢిల్లీ వర్గాల నుంచి అందిన సమాచారం రాజకీయ వేడి పుట్టించింది. ఈ సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల సంఖ్య ఊహించిన దానికంటే అధికంగా 50% వరకు పెరుగుతుందని తెలిసింది. అసలు ఈ నియోజకవర్గాల వర్గీకరణ, హద్దులు ఖరారు వంటి అంశాలను ఏ ప్రాతిపదికన ఖరారు చేస్తారు, ఆయా నియోజకవర్గాల్లో జనాభా, కులాల దామాషా ఎలా నిర్ణయిస్తారు అన్న చర్చలు ఊపందుకున్నాయి. జాతీయ స్థాయిలో చూస్తే ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాలు పునర్విభజన తర్వాత 816కు పెరుగుతాయి. మన రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ సీట్లు 263కు పెరుగుతాయి. లోక్సభ స్థానాలు 25 నుంచి 38కి పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో స్వయంగా కేంద్ర మంత్రి అమిత్ షా ఈ వివరాలు వెల్లడించినట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. ఈ భేటీలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ తదితరులు కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకుంటే నియోజకవర్గాల పునర్విభజనను మన రాష్ట్రంలో తూర్పు వైపు నుంచి అంటే ఇచ్చాపురం నుంచి చేపట్టాల్సి ఉంటుంది. గతంలో ఇలాగే జరిగింది. అందువల్లే అసెంబ్లీకి సంబంధించి ఇచ్చాపురం, లోక్సభకు సంబంధించి శ్రీకాకుళం నియోజకవర్గాల సీరియల్ నెంబర్ 1గా ఉన్నాయి. కానీ ఈసారి పునర్విభజన జాతీయ స్థాయిలో జరుగుతున్నందున ఈ ప్రాతిపదికన కాకుండా జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి ముందుకు వెళ్లవచ్చని అంటున్నారు. అదే జరిగితే మన రాష్ట్రంలో అనంతపురం జిల్లా నుంచి పునర్విభజన ప్రక్రియ జరగవచ్చు. ఎటు నుంచి పునర్విభజన మొదలుపెట్టిన ఓటర్ల సంఖ్యను 10% అటు ఇటుగా అంచనా లెక్కించి కటాఫ్ నిర్ణయించి విభజిస్తారు. అందువల్ల ఇప్పటికిప్పుడు నియోజకవర్గాల భౌగోళిక సరిహద్దులు ఎలా మారుతాయి, ఏ ప్రాంతం ఏ నియోజకవర్గంలో చేరుతుందన్నది చెప్పడం తొందరపాటే అవుతుంది. అయితే స్థూలంగా 50% పెరుగుదల లెక్క ప్రకారం అంచనా వేస్తే పునర్విభజన తర్వాత నియోజకవర్గాల స్వరూపాలు ఇలా ఉండవచ్చు అని అంతా అంచనా వేస్తున్నారు. ఉదాహరణకు శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం యూనిట్ గా ఉన్న జిల్లాల్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటికి అదనంగా విజయనగరం పార్లమెంటరీ పరిధిలోని ఎచ్చెర్ల సెగ్మెంట్ కూడా శ్రీకాకుళం జిల్లా పరిధిలోకి వస్తుంది. ఆ లెక్కన ప్రస్తుతం ఉన్న 8 అసెంబ్లీ నియోజకవర్గాలు 50% పెంపుదల ప్రకారం 12 నియోజకవర్గాలకు పెరుగుతాయి. అలాగే శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గానికి తోడు మరో లోక్సభ నియోజకవర్గం వచ్చే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో 30 మండలాలు, 1 మున్సిపల్ కార్పొరేషన్, 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో ఉన్న ఓటర్లనే కొత్త నియోజకవర్గాల సంఖ్యతో విభజించి ఆ లెక్కన నియోజకవర్గాల సరిహద్దులు నిర్ణయిస్తారు. ఇందులోనే ఎస్సీలకు 17%, ఎస్టీలకు 6%, మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య సుమారు 4.2 కోట్లు. అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 175. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సగటున 2.30 లక్షల ఓటర్లు, 3 లక్షల జనాభా ఉన్నారు. జనగణన తర్వాత ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అప్పుడు దాని ప్రకారం నియోజకవర్గాలను విభజించాల్సి ఉంటుంది. ఇప్పుడున్న ఓటర్లనే పెరగనున్న నియోజకవర్గాల సంఖ్య 263తో విభజిస్తే సుమారు 1.53 లక్షలు అవుతుంది. అంటే కొత్త నియోజకవర్గాల్లో సగటు ఓటర్ల సంఖ్య 1.5 ఉండవచ్చు. అయితే భౌగోళిక, సామాజిక ఇబ్బందులు, స్థానిక ఒత్తిళ్లను కూడా పరిగణనలోకి తీసుకుంటే 10% అటు ఇటుగా అంటే ప్రతి నియోజకవర్గంలో ఓటర్లు 1.5 ఉండేలా విభజిస్తారు. విభజనకు మండలాలు, మున్సిపాలిటీలను ప్రాతిపదికగా తీసుకోకపోయినా జనాభా, ఓటర్ల దామాషా ప్రకారం చూస్తే సగటున 2 నుంచి 3 మండలాలు, ఇంకా చెప్పాలంటే సుమారు 2.5 మండలాలు ఒక నియోజకవర్గంలో ఏర్పడవచ్చు. సాధారణంగా పెద్ద అర్బన్ ప్రాంతాలను నియోజకవర్గాలుగా ప్రకటిస్తారు. ఆ ప్రకారం చూస్తే కొన్ని నగరపాలక సంస్థ పరిధిలో కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అదే ఓటర్ల లెక్క ప్రాతిపదికన పార్లమెంటు నియోజకవర్గ విభజన కూడా జరుగుతుంది. కొత్త లోక్సభ నియోజకవర్గానికి ఏ ప్రాంతానికి కేంద్రంగా నిర్ణయిస్తారనేది కూడా దీనిపైనే ఆధారపడి ఉంటుంది.
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ 2023లో పార్లమెంటులో ఆమోదించిన బిల్లు ప్రకారం అయితే 2034 నుంచి మహిళలకు 33% రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. ఎందుకంటే 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల ఆధారంగా దేశంలో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలన్న నిబంధన ఉంది. దీని ప్రకారం అయితే 2034 నుంచే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని భావించారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న జనగణన 2027 మార్చి 1 నాటికి పూర్తి కానున్న పరిస్థితుల్లో ప్రాథమిక జనాభా లెక్కల వివరాలు ప్రకటించడంతో పాటు నియోజకవర్గాల పునర్విభజన చేపట్టే వెసులుబాటు కలుగుతోంది. దాంతో 2029లోనే కొత్త నియోజకవర్గాల ప్రకారం ఎన్నికలు జరపడంతో పాటు మహిళా రిజర్వేషన్లు కూడా ఇంప్లిమెంట్ చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తుంది. ఆ మేరకు మహిళా రిజర్వేషన్ చట్టం, డీలిమిటేషన్ చట్టాలకు సవరణలు చేస్తూ ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లులు తీసుకురానున్నట్లు తెలిసింది.